ఆన్లైన్లో నొక్కడంలో ఉండే ప్రమాదం ఏమిటో ఆలోచించండి. మన మనసులో ఇప్పుడు నాకేదో ఒక కారు కొనుక్కోవాలని అనిపించదు, ఏదో కారు చూశాను నాకు కొనుక్కోవాలని అనిపించింది అనుకోండి, అనిపించిన వెంటనే కొనేయచ్చు. ఆన్లైన్ అంటే అంతే కదా, వెంటనే బుక్ చేస్తే వచ్చేస్తుంది, 3 రోజుల్లో కారు ఇంటికి వచ్చేస్తుంది. కానీ నేను వెళ్ళాలి, ఓ షోరూమ్కి వెళ్ళాలి, సంప్రదించాలి, 4 షోరూములు తిరగాలి, ఏది మంచో చూసుకోవాలి, నా బడ్జెట్ ఎంతో చూసుకోవాలి, ఎంత పెట్టగలను, ఎంత అప్పు చేయాలి, ఇవన్నీ చూసుకోవాలంటే ఏమవుతుంది, ఓ 2 నెలలు వాయిదా పడుతుంది. ఈ 2 నెలల్లోగా నా కారు కొనుక్కోవాలనే వాంఛ నశించవచ్చు కదా. అది ఆలోచన వాయిదా. కోరిక పుట్టగానే కొనేయడం ఏమిటండి? కోరిక పుట్టగానే తపస్సు చేసామా? ఈ ప్రవచనం వినగానే మీలో చాలామందికి తపస్సు చేద్దాం, ధ్యానం చేద్దాం, అది వెంటనే చేయండమ్మా, దానికి అమెజాన్ అక్కర్లేదమ్మా, వెంటనే చేయొచ్చు. అది చెయ్యరండి. అవన్నీ మన వల్ల అవుతాయి ఏమిటి? గరికపాటి వారంటే ఏదో ఏం లేదమ్మా, మామూలుగానే పుట్టా, అది తోసేయడం. మమ్మల్ని అవతార పురుషులను చేసేసి మా కాళ్ళకి దండాలు పెట్టేసి దాని ద్వారా ఏమి రాదమ్మా, మాకేమైనా దుమ్ముంటే మీకు అంటుకుంటుంది, ఏం కుదరదు అక్కడ. నేను పెడుతుంటే ఎవరు